బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్తో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ అల్పపీడనం మరో 2 రోజుల్లో కేరళ, దక్షిణ కోస్తాలో విస్తరించే అవకాశం ఉందన్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. దీని ప్రభావంతో రాష్ట్రంలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ తర్వాత ఫస్ట్ టైం దక్షిణాది రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో కొన్ని గంటల్లో మన రాష్ట్రంలోనూ మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. రుతుపవనాలకు తోడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు రావడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు. ఈశాన్య రుతుపవనాలు 2 రోజుల్లో కేరళ, దక్షిణ కోస్తా తీరాల్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమిలి, అనకాపల్లి, తుని, పలమనేరు, కళింగపట్నంలో భారీగా వర్షపాతం నమోదైంది. సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రభావం మరికొన్ని గంటల పాటు ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వీటి ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.